శ్రీ మధ్వమూల మహాసంస్థానం శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల స్వామీజీ హైదరాబాద్లో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. ముంబై, చెన్నై, బెంగళూరు, హరిద్వార్ ఇలా అనేక రాష్ట్రాల్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన ఆయన తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఈ దీక్షను చేపట్టారు. కాచిగూడలోని లింగంపల్లి శ్రీ ఉత్తరాది మఠంలో స్వామీజీ చాతుర్మాస్య దీక్ష 52 రోజుల పాటు సాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ చాతుర్మాస్య దీక్ష హైదరాబాద్ నగరంలో 70 ఏళ్ల తర్వాత జరుగుతుందని, 52 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అనేక ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నిరుద్యోగుల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రబోధ ఉద్యోగ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఉచిత వైద్య చికిత్సతో పాటు ప్రతిరోజు ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొని వేలాది మంది భక్తులకు ఉచిత భోజన సౌకర్యం, వసతి ఏర్పాటు చేశారు. ప్రతిరోజు స్వామీజీ చేసే ఆధ్యాత్మిక బోధనలు, అలాగే పండితుల ప్రవచనాలు హైందవ ధర్మాన్ని చాటి చెప్తాయని నిర్వాహకులు చెప్పారు. కానీ విని ఎరుగని రీతిలో జరిగే ఈ చాతుర్మాస్య దీక్ష కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. స్వామీజీ దర్శనం కోసం అనేక మంది కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు విచ్చేస్తున్నారని, వారందరికీ తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులపుర ప్రవేశ శోభాయాత్ర అత్యంత ఘనంగా జరిగింది. సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు బారులు తీరారు. కోలాటాలు, భజనలు, పురాణ వేషధారణలతో, చిన్నారుల డాన్సులు, భజనలతో శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ భాగ్యనగరంలో జరిగే ఈ దీక్ష కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందని, 70 ఏళ్ల తర్వాత ఇక్కడ దీక్షకు కూర్చున్నామని చెప్పారు. భాగ్యనగర వాసులు ఎంతో భాగ్యవంతులని స్వామీజీ చెప్పారు. ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమాజాన్ని నుంచి చెడును పారద్రోలడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాహకులు మాట్లాడుతూ స్వామీజీ చాతుర్మాస్య దీక్ష ఏర్పాట్ల గురించి, కార్యక్రమాల గురించి వివరించారు. స్వాగత కార్యక్రమంలో వేలాది మంది మహిళలు, యువత, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వాహకులు విద్యాధీశాచార్, శశి ఆచార్, పగడాల జయతీర్థాచార్, చిట్టిఉప్ప పద్మనాభాచార్, వాసుదేవాచార్, రాఘవేంద్రాచార్ తదితరులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.